కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటన వివరాలన్నీ చూస్తూ ఉన్నాం లైవ్ లో మనం. వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇక ఈ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన. ఇక ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజామాబాద్ ప్రజల, ముఖ్యంగా రైతుల చిరకాల వాంఛైనటువంటి పసుపు బోర్డుకు సంబంధించి కూడా రైతుల నుంచి విశేషంగా వాళ్ళకి అభిమానం దక్కుతోంది. అండ్ రైతులంతా కూడా చాలా ఆనందాశ్చర్యాల్లో ఉన్నారు. తెలంగాణ రైతులందరికీ కూడా శుభాకాంక్షలను చెప్పారు ఈ సందర్భంగా అమిత్ షా. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకుందని, ఇక రైతుల సంక్షేమానికి తప్పనిసరిగా కట్టుబడి ఉందని కూడా ఆయన వెల్లడించారు. పసుపు బోర్డు కోసం ఎంపీలంతా కూడా ఎంతగానో పరితపించారని, 40 ఏళ్ల రైతుల కళ సాకారమైందని కూడా అమిత్ షా అన్నారు. తెలంగాణకు ఇచ్చిన మాటను ప్రధాని మోడీ నిలబెట్టుకున్నారు. పసుపు బోర్డు చైర్మన్ గా తెలంగాణ వ్యక్తినే నియమిస్తా ఉంటున్నారు. పసుపు పంట రాజధానిగా ఉంది నిజామాబాద్ అని చెప్పారు. ఒక దివ్య ఔషధంగా ఉంది పసుపు అనేది. దీనికి సంబంధించి నిజామాబాద్ కేంద్రంగానే ఎక్కువగా పసుపు సాగు అవుతూ ఉంటుంది కాబట్టి పసుపు బోర్డు ఇక్కడ ఉంచడంలో ఒక మీనింగ్ ఉందని కూడా చెప్పారు ఆయన. ఇక కేంద్ర మంత్రి అమిత్ షా అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను కూడా ఆయన సందర్శించారు, అవన్నీ చూశారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉందని, పసుపు బోర్డు ఇస్తామని చెప్పేసి అన్నట్టుగానే ఇచ్చిన మాట ప్రకారమే నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించినట్టుగా కూడా ఆయన తెలిపారు. బోర్డు చైర్మన్గా కూడా తెలంగాణ వ్యక్తినే నియమించినట్లుగా అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతానికి నిజామాబాద్లో అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. అక్కడ ఆయన అశేష జనవాహిని మధ్య మాట్లాడుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన రైతులతో ముఖాముఖి కూడా జరపనున్నారు. అందులో రైతుల యొక్క అభిప్రాయాలు, అలాగే 40 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పసుపు రైతుల కళ సాకారమైంది. మరి ఈ నేపథ్యంలో రైతులందరితో కూడా వారి వారి అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు. అండ్ ఈ సందర్భంగా కూడా ఎంపీలు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అలాగే సహకారం, పసుపు బోర్డు కోసం వాళ్ళు పడ్డ తపన తాపత్రయం గురించి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే 40 ఏళ్ల రైతుల కళ కూడా సాకారం అయిందని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు. వినాయక నగర్లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. మరి కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క తదితరులంతా కూడా ఉన్నారు. అండ్ తెలంగాణ రైతులకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు కోసం దేశవ్యాప్తంగా ఎన్నో డిమాండ్లు వచ్చాయన్నారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా బోర్డు చైర్మన్గా కూడా తెలంగాణ వ్యక్తిని నియమించినట్లు అమిత్ షా అయితే స్పష్టం చేశారు. అండ్ మరి కాసేపట్లో ఆయన అక్కడ ఉన్నటువంటి రైతులతో, ముఖ్యంగా పసుపు రైతులే అధిక శాతం ఉంటారు అక్కడ, మనకు తెలుసు. మిగతా పంటలు పండిస్తున్నా కూడా ప్రముఖ వాణిజ్య పంట, అలాగే అటు తెలంగాణకి తలమానికంగా యావత్ భారతానికే తలమానికంగా ఉన్నటువంటి పసుపు పంటలో అగ్రగామి నిజామాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడాను. మరి ఈ నేపథ్యంలో అక్కడున్న రైతులతో వారి అభిప్రాయాలు తీసుకుంటారు, వారితో మమేకం కానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరి కాసేపట్లో మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్లో కూడా అమిత్ షా వారందరితో కూడా మాట్లాడుతూ, కలిగి తిరుగుతూ, అలాగే ధర్మపురి అరవింద్ కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇలా ప్రముఖులంతా కూడా అక్కడే ఉన్నారు. రైతులంతా కూడా ఎంతో ఆనందోత్సాహాల నడుమ ఈ పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కూడా వాళ్ళంతా చాలా శ్రద్ధగా ప్రతి నేత మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వింటూ అక్కడ వాళ్ళంతా కూడా ఆ సమావేశంలో, ఆ మీటింగ్లో ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక రకంగా చెప్పాలంటే బోనాల గిఫ్ట్ ఇచ్చినట్టుగా చెప్పచ్చు. పసుపు బోర్డుపై వారు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని నెరవేర్చారు. ఇక మోడీ గిఫ్ట్ పై రాజ్ న్యూస్ కూడా ముందుగానే కథనాలు ప్రసారం చేసింది. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ చెప్పినట్టుగానే కేంద్రం నిజామాబాద్ వేదికగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది.
కావలసినటువంటి అన్ని సహాయ సహకారాల్ని కేంద్ర ప్రభుత్వం మేము అడిగింది తడువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది. రైతును ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహకారాలతో తెలంగాణ రైతులు రాజం చేయడానికి వ్యవసాయ శాఖ, అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారి మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఇక భరత మాతకి పసుపు పారాణిని దిద్దేటటువంటి ఈ పసుపు పంటకి, దివ్య ఔషధమైనటువంటి పంటకి భవిష్యత్తుని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, మోడీ గారికి, ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ बोर्ड बनने से 3-4 साल में ही निजामाबाद की हल्दी दुनिया के ज्यादातर देशों में पहुंचेगी, इसका मुझे विश्वास। 2023 के चुनाव के दौरान मोदी जी ने यहां पर तेलंगाना में हल्दी बोर्ड की घोषणा की थी। अक्टूबर 23 में इसकी अधिसूचना जारी की, 26 में इसको शुरू किया और आज 29 जून 2025 को इसका टेम्पररी हेडक्वार्टर भी हमने चालू करने का काम कर दिया है। ఎస్, రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తూ ఉన్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ లో పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పసుపు బోర్డు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క తదితరులంతా కూడా ఉన్నారు. ఇక తెలంగాణ రైతులకు అమిత్ షా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల నుంచి ఎన్నో డిమాండ్లు కూడా వచ్చాయన్నారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన తెలిపారు. ఇక బోర్డు చైర్మన్గా కూడా తెలంగాణ వ్యక్తిని నియమించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రజలకు మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ బోనాల గిఫ్ట్ ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. పసుపు బోర్డుపై ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. మోడీ గిఫ్ట్ పై రాజ్ న్యూస్ ముందుగానే కథనాలు ప్రసారం చేసింది. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ చెప్పినట్టుగానే కేంద్రం నిజామాబాద్ వేదికగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. ఇక మాటంటే మాటే, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అంటున్నారు కమలనాథులు. ముఖ్యంగా రాజకీయం అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, అలాగే ఇచ్చిన హామీలను అమలు చేయడం అంటున్నారు. ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేస్తూ వస్తోంది మోడీ సర్కార్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోరాట ఫలితంగా పసుపు బోర్డు ఏర్పాటైంది. ఆ లైవ్ విజువల్స్ మనం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. तेलंगाना में निजामाबाद, जगतियाल, निर्मल और कामारेड्डी जिला भारत के टॉप हल्दी उत्पाद करने वाले जिलों में होता है। और मित्रों, 2025 में हल्दी के किसानों को 18 से 19,000 प्रति क्विंटल रेट मिला है। रेड्डी जी के नेतृत्व में जब एक बोर्ड बढ़े चलेगा, मुझे पूरा विश्वास है कम से कम 3 साल में हम
6 से 7 हजार रुपया ज्यादा किसानों को मिल पाए, इस तरह की मार्केटिंग की चयन करेंगे। 23-24 में भारत में 3 लाख हेक्टेयर में हल्दी हुई है और 10,74,000 10,74,000 टन हल्दी का उत्पादन हुआ है।